హలో హార్మోన్స్, వెల్కమ్ ఆన్ టు ద షో. ఫిలిం మేకింగ్లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఆల్సో ఇవాళ ఈ వీడియోని కంటిన్యూస్గా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీలాంటి ప్యాషనేట్ యాక్టర్స్ కోసం ఒక బోనస్ టిప్ కూడా ఉంచాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ ఎంటర్ ద షో. సినిమా గుండు. ఈ వారం పర్ఫార్మర్స్ అంటే యాక్టర్స్ తరచుగా చేసే చిన్న చిన్న పొరపాట్ల గురించి తెలుసుకుందాం. అందులో ఒక మెయిన్ పొరపాటు ఏంటంటే యాక్టింగ్ అంటే ఒక టేక్ అయిన తర్వాత వెళ్ళి డైరెక్టర్తో పాటు మానిటర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడటం. అది చాలామంది చేస్తూ ఉంటారు. అంటే అందరు యాక్టర్స్ చేస్తారని కాదు, కొంతమంది యాక్టర్స్ చేస్తూ ఉంటారు. నేను చేసే వీడియోస్ అన్నీ అప్కమింగ్ యాక్టర్స్కి, వాళ్ళ ఆస్పైరింగ్ యాక్టర్స్కి వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి చెప్తున్నాను. సో సీజన్డ్ యాక్టర్స్ ప్లీజ్ మీరేమీ హర్ట్ అవ్వకండి, ఎందుకంటే ఇది అప్కమింగ్ యాక్టర్స్ కెరియర్ బిల్డ్ చేసుకునే వాళ్ళు, ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఇలాంటి మెలకువలు నేర్చుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ హ్యాబిట్ని కొంచెం మార్చుకుంటే బాగుంటుందనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇలా చూడటం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫిలిం క్రిటిక్ స్టానిస్లావ్స్కీ చెప్పినట్టు యాక్టర్స్ మానిటర్స్ చూడటం వల్ల వాళ్ళ క్యారెక్టర్లో ఉండడం బదులు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందా అనే ఈ తపనలో చాలా ఎనర్జీస్ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి యాక్టర్స్ యూజువల్లీ ప్లేబ్యాక్ మానిటర్స్ చూడకూడదు అని ఆయన చెప్తూ ఉంటారు. ఇలా టేక్స్ మధ్యలో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ యాక్టర్స్ చూసుకోవడం వల్ల జెన్యున్ పర్ఫార్మెన్సెస్ రావడం బదులు యాక్టర్స్ చాలా కాన్షియస్ అయిపోతుంటారు. అసలు నిజానికి వస్తే ఈ ప్లేబ్యాక్ చూడటం అనేది ఒక డైరెక్టర్ యొక్క పని, అంతేగాని యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవడానికి కాదు. యాక్టర్స్ నా ఉద్దేశంలో ఆ ప్లేబ్యాక్ మానిటర్ దగ్గరలో ఎక్కడ కనపడకూడదు. ఎందుకంటే యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అంతా ఆ క్యారెక్టర్లో నిమగ్నమై ఉండాలి, అంతేగాని వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. ఇలా టేక్స్ మధ్యలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడం వల్ల చాలా క్యాలిక్యులేటెడ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అంటే నేను ఎంత చేశాను, ఎలా చేశాను అనే కన్ఫ్యూజన్లో పర్ఫార్మెన్స్ వస్తుంటుంది. ప్లేబ్యాక్ మానిటర్ చూడటం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుసుకునే లోపు ఒకవేళ మీరు కానీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఆల్సో ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయగలను అండ్ మీలాంటి ఫ్రెష్ అండ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు కానీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఆల్సో ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయగలను అండ్ మీలాంటి ఫ్రెష్ అండ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో సైంటిఫిక్గా చెప్పాలంటే ప్లేబ్యాక్ మానిటర్ చూసినప్పుడల్లా ఒక యాక్టర్ యొక్క బ్రెయిన్ అనాలిసిస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కరెక్ట్గా చేశానా, డైరెక్టర్ అడిగినట్టు చేశానా అని ఈ అనాలిసిస్ చేయడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్లో జెన్యూనిటీ పోతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల యాక్టర్ తెలియకుండా తనను తాను డైరెక్ట్ చేసుకుంటూ మొదలు పెడతాడు. అంటే డైరెక్టర్ చేయాల్సిన పని యాక్టర్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే నేను స్మైల్ కరెక్ట్గానే ఇచ్చానా, లేదా ఎక్స్ప్రెషన్ కరెక్ట్గానే వచ్చిందా అని ఆలోచిస్తూ యాక్టింగ్ చేస్తాడు. అలాంటప్పుడు చాలా ఫేక్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? అందుకే అంటారు ఎవరి పని వాళ్ళు చేయాలి అని. యాక్టర్ తన యాక్టింగ్లో నిమగ్నమై ఉండాలి. డైరెక్టర్ మానిటర్ దగ్గరికి కావాలంటే కూర్చుని చూసుకుని తనకు అనుకున్న ఎమోషన్ ఆర్ అనుకున్న అవుట్పుట్ వచ్చిందా లేదో చూసుకోవాలి. ఈ రోల్స్ క్లాష్ అయితే అక్కడే మెల్లమెల్ల క్రియేటివ్ డిఫరెన్సెస్, గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. వెల్, ఇప్పటి వరకు చూసారు అంటే మీరు బోనస్ టిప్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఈ వారం బోనస్ టిప్ యాక్టర్స్ కోసం. యాక్టర్స్కి యాక్టింగ్ స్కిల్స్తో పాటు ఇంకొక వండర్ఫుల్ టెక్నిక్ ఆర్ వండర్ఫుల్ ఆస్పెక్ట్ ఉండాలి వాళ్ళలో. అది నెట్వర్కింగ్ స్కిల్స్. నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే 10 మందిని కలవటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొత్త విషయాలు తెలుసుకోవడం, లేదా కొత్త ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడం అనే ఫ్యాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్స్ నాట్ వాట్ యు నో బట్ హూమ్ యు నో అనే సామెత ఉంది. అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కాదు, ఇండస్ట్రీలో ఎంతమంది తెలుసు అనే దాన్ని బట్టి మీకు అవకాశాలు వస్తాయి. సో మీ ఇనిషియల్ స్టేజెస్లో మీరు బడ్డింగ్ యాక్టర్ అవ్వచ్చు,
తరచుగా వెళ్ళి ఈవెంట్స్కి వెళ్ళండి, నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళండి, లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ ఈవెంట్స్కి వెళ్ళండి, మీకు సంబంధం లేని ఈవెంట్స్ కూడా వెళ్ళండి ఇన్ ద ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీలో. అప్పుడు మీకు ఏంటంటే తోటి రైటర్స్, డైరెక్టర్స్, ఎడిటర్స్, కెమెరామెన్ వీళ్ళందరూ పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళతో ఏదో ఒక చిన్న అడ్వాంటేజ్ కానీ ఏదో ఒక చిన్న అవకాశం మీకు తెలుస్తుంది. పలానా వాళ్ళు ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో ఇనిషియల్ డేస్లో మీరు ఫ్రీగా చేసినా పర్లేదు, ఎందుకంటే ఎవ్రీ కాంటాక్ట్ లీడ్స్ టు అనదర్ కాంటాక్ట్ అంటారు. ప్రతి పరిచయం ఇంకో పరిచయానికి, ఇంకో అవకాశానికి దారితీస్తుంది. సో యాక్టర్కి యాక్టింగ్ స్కిల్స్తో పాటు కావాల్సిన బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, క్యారెక్టర్ ఏంటంటే ఈ నెట్వర్కింగ్ స్కిల్స్. సో ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. వెల్, ఈ షో బాగుందని కొంతమంది, బాగాలేదు ఇలాంటి మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందని మరికొందరు కమెంట్ చేస్తున్నారు. సో మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్స్ ద్వారా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా వాల్యుబుల్, ఎందుకంటే నేను కూడా తప్పులు చేస్తూ ఉంటాను. ఆ తప్పులు సరిదిద్దుకొని మీకు ఇంకా బెటర్ వీడియోస్ చేయగలను. అలా అని మీకు ఏమన్నా మంచి ఐడియాస్ ఏమైనా ఉంటే అది కూడా కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ రియలీ సీ అండ్ డూ దోస్ వీడియోస్. అంటే ఈసారి ఏమన్నా లైటింగ్ గురించి కానీ, కెమెరా గురించి కానీ ఎలా ఏమన్నా ఐడియాస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, దాని గురించి నేను వీడియో చేస్తాను. సో అంటిల్ దెన్ మీరు హ్యాపీగా ఉండండి, మంచి సినిమాలు తీయండి, మంచి యాక్టింగ్ రోల్స్ కొట్టేయండి. సో సీ యూ నెక్స్ట్ టైమ్ ఆన్ ద సేమ్ షో, సినిమా గుండు.